హీరో నిఖిల్ కొత్త తెలుగు సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మొన్న శుక్రవారం నవంబర్ 8న శుక్రవారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే అసలు ఈ సినిమా రిలీజ్ అయినట్టు కూడా ఎవరికి తెలియదు. సినిమా ప్రమోషన్స్ చేయలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు, ఎవరు ప్రమోట్ చేయలేదు. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద క్లియర్గా కనబడుతుంది. మొదటి రోజు మరీ దారుణంగా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 20 లక్షల గ్రాస్ మాత్రమే వచ్చింది ఈ సినిమాకు. అసలు ఇంత దారుణం అంటే అంత దారుణం ఇది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపితే మరో 10 లక్షలు వచ్చాయి. శుక్రవారం మొదటి రోజు 30 లక్షలు గ్రాస్ అంతే. అంటే ఏ అనామక హీరో ఎవరు తెలియని వాళ్ళ సినిమాలకు కూడా ఇంతకంటే ఎక్కువ వస్తాయి కలెక్షన్స్. అసలు కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిఖిల్, 100 కోట్ల గ్రాస్ కొట్టిన నిఖిల్ అసలు సినిమా ఇలా రావడం అనేది నిజంగా ఆశ్చర్యమే. నాకు తెలిసి నిజంగా ఎవరికి తెలియదు ఈ సినిమా రిలీజ్ అయిందని థియేటర్స్లో. సరే, శుక్రవారం రిలీజ్ అయింది. శనివారం నిన్న చూసుకుంటే కూడా ఇంకా తగ్గిపోయాయి కలెక్షన్స్. శనివారం మరీ దారుణంగా తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షలు వచ్చింది. ఇక కర్ణాటక ఓవర్సీస్ నుంచి 5 లక్షలు వచ్చాయి. అంటే 20 లక్షలు వచ్చాయి నిన్న గ్రాస్. ఇది అంటే మొదటి రోజు 30 లక్షలు, రెండో రోజు 20 లక్షలు, 2 రోజులకు కలిపి కేవలం 50 లక్షల గ్రాసు. ఇంకా దాంట్లో ఇంకా మనము థియేటర్లో రెంట్లు తీసేస్తే, ట్యాక్సులు తీసేస్తే అసలు ఇక ఏమీ ఉండదు. ఇంకా 20 నుంచి 25 లక్షల వరకు షేర్ ఉంటుంది. ఇంకా ఈ సినిమా బడ్జెట్ ఏమో తెలీదు. మొత్తం యూకేలో లండన్లో తీశారు సినిమా అంతా. బాగానే ఉంది. స్టార్ కాస్ట్ నిఖిల్ ఉన్నాడు, ఆ అమ్మాయి రుక్మిణి వసంత్ ఉంది, ఇంకో హీరోయిన్ ఉంది, ఎవరు అమ్మాయి పేరు ఏదో ఉంది. చాలామంది యాక్టర్లు. నేను సినిమా కూడా చూశాను, పర్లేదు, ఓకే, మంచిగా ప్రమోట్ చేసి వదిలింటే సినిమా చూసేవాళ్ళు జనాలు. నిఖిల్ అంటే మంచి క్రేజ్ ఉంది, మంచి సినిమాలు ఇస్తాడని నమ్మకం ఉంది. బట్ ఎందుకో మరి ఎవరు దీన్ని అనాథగా వదిలేశారు సినిమాని. కలెక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా ఇక అంతే. నాకు తెలిసి నిన్న శనివారం మాదిరి వస్తాయి. సో టోటల్గా చూసుకుంటే రన్లో, ఎందుకంటే ఇంకో 3 రోజుల్లో కొత్త సినిమాలు ఉన్నాయి, కంగవా అండ్ మట్కా. సో ఈ సినిమా కంప్లీట్ అయినట్టే. ఇలా అనుకున్నప్పుడు డైరెక్టర్ ఓటీటీకి ఇచ్చినా బాగుండు సినిమాని. ఎందుకు మరి థియేటర్కి ఇచ్చి ఇలా దారుణమైన ఫ్లాప్ని నిఖిల్కి అంటగట్టారో తెలియట్లేదు మరి. అది మన నిఖిల్ కొత్త సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో కేవలం 50 లక్షల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 25 లక్షలు. ఇక సినిమా బడ్జెట్ తెలియదు నాకు, బిజినెస్ ఎంత చేసింది, ఎంత కమ్మారు, ఓన్గా రిలీజ్ చేశారు, ఏం డీటెయిల్స్ ఏం తెలియదు కాబట్టి. బట్ వచ్చిన కలెక్షన్స్ చూస్తే 50 లక్షలు అనేది ఇక సినిమా డిజాస్టర్ అని చెప్పాలి కమర్షియల్గా. సినిమా అయితే ఓకే, చూడొచ్చు ఒకసారి, పర్లేదు, బాగానే ఉంది. ఓకే, బాయ్.